డిఫెన్స్ లాయర్ అభిసారిక సాక్ష్యాధారాలు తీసుకొస్తామని చెప్పారు కదా, ఎక్కడా? యువర్ ఆనర్, సాక్ష్యం చెప్పే పాప మాకు దొరికింది. తనని దగ్గరుండి తీసుకుని వస్తున్నారు. కొద్దిసేపట్లో కోర్టుకొచ్చేస్తుంది. యువర్ ఆనర్, డిఫెన్స్ లాయర్ లాస్ట్ సెషన్లో కూడా ఇవే కట్టుకథలు చెప్పి ఆఖరికి ఎలాంటి సాక్ష్యాధారాలు చూపించలేకపోయారు. తన దగ్గర ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోయినా ఉన్నాయన్నట్టు నమ్మిస్తూ కోర్టు వారిని మోసం చేస్తున్నారు. కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారు. ఈ ముద్దాయిల్ని నేరస్తులుగా భావించడానికి తగిన సాక్ష్యాధారాలు ఇప్పటికే కోర్టు వారి దగ్గర ఉన్నాయి. కాబట్టి యువర్ ఆనర్, తప్పు చేసిన నేరస్తుల్ని కాపాడ్డానికి డిఫెన్స్ లాయర్ ఇప్పటికే చేసిన ప్రయత్నాలు, ఉన్న సాక్ష్యాలు పరిగణలోకి తీసుకుని త్వరగా న్యాయ నిర్ణయాన్ని ప్రకటించడం మంచిది. ఇంకా ఆలస్యం చేస్తే ప్రజల్లో న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోయే ప్రమాదం ఉంటుంది యువర్ ఆనర్. ఇంకా రాహుల్ బాబు పాపం తీసుకొని రాలేదేంటి? ఆలస్యం అయ్యే కొద్దీ అవకాశాలు చేయి జారిపోయేలా కనిపిస్తున్నాయి. భగవంతుడా, న్యాయాన్ని గెలిపించయ్యా. చాలిలేని విలయముగా జరుగుతోంది ఘోరం. ఏమిటి దారుణం? కాలమేగా కారణం. ఒంటరి సైన్యమై పోరాడుతోంది క్షణం. కనిష్క కోర్టులో కూడా రౌడీల్ని పెట్టింది. న్యాయస్థానంలోనే అన్యాయానికి పాల్పడుతుంది. ఇప్పుడు వీళ్ళని తప్పించుకొని లోపలికి ఎలా వెళ్ళాలి? టైం అయిపోతుంది. లోపల ఏం జరుగుతుందో తెలియటం లేదు. వెంటనే పాపను కోర్టులోకి తీసుకెళ్ళకపోతే ఎలాంటి అనర్థమైనా జరగచ్చు. ఎలాగైనా వీళ్ళని తప్పించుకొని వెళ్ళాలి. ఇక్కడ రౌడీలు కాపలాగా ఉన్నారు. మనం వాళ్ళని తప్పించుకుని వేరే దారిలో వెళ్దాం. లోపలికి వెళ్ళడానికి ఇప్పుడున్న దారి ఇదొక్కటే. నా వెనక రండి. రే, జాగ్రత్తగా చూడు.
దారులన్నిటి దగ్గర రౌడీల్ని కాపలా పెట్టారు. ఇప్పుడు వీళ్ళని తప్పించుకొని లోపలికి ఎలా వెళ్ళాలి? ముద్దాయిలు నిర్దోషులుగా నిరూపించుకోవడానికి ఇప్పటికే కోర్టు చాలా అవకాశాలు కల్పించింది. కానీ ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో ముద్దాయి తరపు న్యాయవాది విఫలమయ్యారు. ఇచ్చిన గడువు సమయం పూర్తయింది కాబట్టి ఇక కోర్టు సమయం వృధా కానివ్వకుండా తీర్పిచ్చే సమయం వచ్చేసింది. ఫుడ్ పాయిజన్ కేసులో విచారణలు వాదనలు విన్న తర్వాత దొరికిన ఆధారాలు సాక్షుల వివరణ ప్రకారం వాసుదేవ్ వేదవతి దంపతులు ఉద్దేశపూర్వకంగానే ఈ నేరానికి పాల్పడ్డారని, ఒక నిండు ప్రాణం పోవడానికి కారణమయ్యారని కోర్టు విశ్వసిస్తూ వీరికి శిక్ష విధించాలని కోర్టు నిర్ణయించింది. రండి రండి. రేయ్, ఆ రాహుల్ గడు పాపం తీసుకుని లోపలికి వెళ్తున్నాడు రా, పద. హేయ్, రేయ్ పాపం తీసుకోరా. రేయ్! రేయ్, రేయ్! రేయ్! రేయ్